దాన్ని ఇంకెవరు యూజ్ చేయడానికి వీల్లేదన్న. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుమిత్రానంద్ గారు, తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ప్రజల కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూడా. సుమిత్ర గారికి ఒక ప్రశ్న వేసి వదిలేస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఇది బిఆర్ఎస్ తాను ముక్కనే టిఆర్ఎస్ అంటే తానులోంచి ఒక పీస్ తీస్తే ఆ మిగతా తాను అదే ఫ్యాబ్రిక్ ఉంటది. సుమిత్రానంద్ గారు ప్లీజ్. సుమిత్రానంద్ గారు ప్లీజ్. సీనన్న గారు చెప్పాలి సమాధానం. తెలంగాణ ప్రజలైతే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచంగా బీజేపీ పనిచేస్తున్నది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. దీనికి ముందు అన్నగారు సమాధానం చెప్పాలి. ఇక బీఆర్ఎస్ ఏ రకంగా కవిత గారిని వెనుక ఉంటది, ఏ రకంగా కవిత గారి ముందు ఉంటది, ఎట్లా నాయకత్వం మీద ఆమె విమర్శలు చేస్తూ ఉంటది. రాష్ట్ర సాధకులు ఆయన చావు నోట్లో తలబెట్టి లేదా చావడానికి సిద్ధపడి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహోన్నత నేత మానవతా మూర్తి కేసీఆర్ గారిని మరమనిషి అని సంబోధిస్తా ఉంటే మాలాంటి వాళ్లకు దుఃఖం కలుగుతా ఉన్నది, బాధ కలుగుతా ఉన్నది. ఆయన సమకాలీనులు కావడం, కేసీఆర్ గారి సమకాలీనులు కావడం, ఆయన నాయకత్వంలో ఉద్యమంలో పనిచేయడం అది మాకొక గొప్పగా మేము భావిస్తా ఉంటే మా జన్మలకు అది మేము గర్వంగా చెప్పుకోవడానికి ఉపయోగపడతా ఉంటే తాను మాత్రం ఆ ఇంట్లో పుట్టడమే సిగ్గుగా భావిస్తున్నానని చెప్పే మాటలు ఎట్లా స్వాగతిస్తుంది తెలంగాణ సమాజం? అనేక సమస్యలు ఉన్నాయి, పోరాడండి, ఎవరొద్దన్నారు? పోరాడితే సమస్యల పరిష్కారం జరుగుతుంది. కానీ మీరు ఎవరి మీద ఎక్కువ పెడతా ఉన్నారు, ఎవరి మీద రాళ్ళేస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర సాధకుని మీరు ఎట్లా నిందిస్తారు? తెలంగాణ మొన్న మీరు చూడలేరా అక్కడ సభలో ఆయన ఎంత ఘాటుగా హైడ్రాను తొలి సంతకం హైడ్రా మీదనే చేస్తా అని చెప్పలేరా కేసీఆర్ గారు? బాధితుల పక్షాన కేసీఆర్ గారు ఉంటారు. ఆయనది అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీరు అన్న వినాలి. మీరు అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఇన్నిన్ని మాటలు అనడం తెలంగాణ సమాజం స్వాగతించదు, హర్షించదు. టిఆర్ఎస్ కు తెలంగాణకు కేసీఆర్ గారికి విడదీయలేని అనుబంధం ఉంటది. తెలంగాణ ప్రజల హృదయాల్లోంచి చెరిపేయలేరు. టిఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కొద్ది శాతం ఓట్లతోనే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక హామీలతోని మేము కొంతమంది మీద అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ మార్చకపోయిన కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. కానీ అది కూడా మేము పూర్తిగా పోలేదండి. 39 సీట్లు మాకు వచ్చినాయి. మీరు పెద్ద తేడా లేదు అధికార పక్షానికి ప్రతిపక్షానికి. ఇంకో 10 సీట్లు 1000-2000 ఓట్లతో మేము పోగొట్టుకున్నాము. ఈ విషయాలన్నీ శ్రీనివాస్ అన్నకు తెలుసు. అయినప్పటికీ బీఆర్ఎస్ ను నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ని కాపాడుతూ ఉన్నారు. బడే బాయ్ చోటే బాయ్ బంధం వర్ధిల్లుతున్నది. ఆయన్ని కాపాడండి రేవంత్ రెడ్డి గారిని మీరు. ఓకే, ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరిద్దరు మీరేమి ఇవ్వకున్నా ఆయన ఏం చేయకున్నా ఎట్లా రేపొద్దున ప్రజలు మీ పట్ల వ్యవహరించాలి, ప్రజలు మీకేమి ఇవ్వకూడదని నిర్ణయించుకుంటారు. మీరు ఇటు రాష్ట్రానికి బీజేపీగా మీరేమి ఇవ్వకున్నా, కాంగ్రెస్ గా పాలిస్తూ రాష్ట్రాన్ని వాళ్ళేమి ఇవ్వకున్నా రేపొద్దున మేము కూడా ఇవ్వం, మా చేతిలో ఒకటి ఓటు ఉన్నదని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి పాలనను, అన్ని వర్గాలను సంతృప్తి పరిచినటువంటి పాలనను ప్రజలు పోగొట్టుకున్నామని బాధపడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ చర్చల్లో చూస్తున్నాం. ఎవరి ముందు మీరెళ్ళి శ్రీశైలం గారు అనామకంగా మీరు ఒక మైక్ పెట్టేయండి ప్రజల ముందర. తిట్ల వర్షం ప్రారంభమవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. అన్ని వర్గాలను విస్మరించు, అందరినీ మోసగిస్తూ మరి వాళ్ళ పాలన జరుగుతా ఉన్నది. అనేక హామీలను తుంగలో దక్కినటువంటి పాలన జరుగుతా ఉన్నది. కేసీఆర్ గారు నాడు కరోనా లాంటి కష్టకాలాన్ని అధిగమించిండ్రు. 1,63,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినరు. మరి మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తా అన్నారు. లేదు. జన్ధన్ ఖాతా తెరవండి, ధన్ 15 లక్షలు వేస్తా, నల్లధనం తీసుకొస్తా అని చెప్పి దేశ ప్రజలందరినీ నమ్మించిండ్రు. 15 రూపాయలు కూడా వేయలేదు ఇంతవరకు. 15 లక్షల మాట తర్వాత సంగతి. 15 రూపాయలు కూడా తెలంగాణ ప్రజలకు చేసింది లేదు, ఒరిగింది లేదు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సహకారం లేదు. ఏదన్నా అరాకొరా వస్తే మనం కట్టిన పన్నుల్లోంచి మేము 100 రూపాయలు తెలంగాణ రాష్ట్రం నుంచి 100 రూపాయలు అయితే
సుమిత్రానందన్ గారు మళ్ళీ వస్తాను. 44 రూపాయలు ఏదో రాష్ట్రానికి వస్తుంది, అంది తల్లి ప్రేమ కూడా లేదు. మొన్ననే ఒక చిన్న కంక్లూడ్. మొన్ననే ఆయన ఎవరు తేజస్వి సూర్య దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఆ మాటలు, పాకిస్తాన్ విభజన కన్నా దారుణమని ప్రకటించినటువంటి ఆ మాటలు మోదీ గారి మాటలు కావా? ఆయన తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రని చెప్పలేడా? ఆయన చీకట్లో ఇచ్చిండ్రని చెప్పలేడా? ఆయన తలుపులు మూసి ఇచ్చిండ్రని చెప్పలేడా? అమిత్ షా గారు అదే మాట్లాడలేరా? వీళ్ళు దాన్ని ఈ 8 మంది ఎంపీలు మంత్రులతో సహా 8 మంది ఎంపీలు అక్కడ ఉండి వీళ్ళు ఏం చేస్తున్నట్టండి? రాష్ట్ర ప్రయోజనాలను ఎట్లా కాపాడుతున్నట్టు, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇట్లాంటి ప్రజల ప్లీజ్ యూ కెన్ రెస్పాండ్ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే సుమిత్ర గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆ రోజు నేను పార్లమెంట్ లో ఉన్నా, బిల్లు పెట్టిన రోజు ఏకైక తెలుగు వ్యక్తిని. సర్వే సత్యనారాయణ గారు నాకు పాస్ ఇచ్చారు, స్పెషల్ పాస్. అందరినీ మనం 3 కిలోమీటర్లు తరిమేస్తే అక్కడే ఉన్నాను. కేసీఆర్ గారు బిల్లు పెట్టినప్పుడు లోపల లేరండి. ఒక పాకిస్తాన్ లాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సగం సగం విడిపోయి పెప్పర్ స్ప్రేలు రక్తాలు చెందేటట్టు వాడు కొట్లాడుకుంటున్నారు ఒకే పార్టీలో. కానీ ఒకే పార్టీగా ఉండి మేము తెలంగాణకు సుష్మా స్వరాజ్ గారి ఆధ్వర్యంలో ఏ ఒక్క ఎంపీ కూడా వాళ్ళలా కాంగ్రెస్ లాగా ఒక పాకిస్తాన్ ఇండియా లాగా విడిపోయి మేము ఇది చేయలేదు అని చెప్పి మేము బాధ్యతగా మేము సపోర్ట్ చేస్తే కదా బిల్లు వచ్చింది ఆ రోజు. మూకుమ్మడిగా ఒకే వాయిస్ తో. మా దాంట్లో కూడా ఎంపీలు అటు ఇటు మాట్లాడిరా? మీ లేకపోతే మీ లెక్క మీ నాయకుల లెక్క ఓన్లీ ఇంట్లోనే ఉన్నాడా? సో కాబట్టి ఈ కేసీఆర్ గాని కాంగ్రెస్ గాని కాదు, ఇలా తెలంగాణ రావడానికి ఒక నిబద్ధతతో ఆనాడు ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్నా చిన్న రాష్ట్రాల ఏర్పాటైనా మన పార్లమెంట్ లో బిల్లు సుష్మా స్వరాజ్ గారు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు చేసిన కృషి మేమందరం ఒకే సైడ్ గా ఉండి పోరాడిన వచ్చింది. కాకపోతే మేము నిజంగా వస్తుండేనా? మేము సపోర్ట్ చేయాలి. చెప్పండి ఆ మాటలు అందుకు తేజస్వి సూర్య గారు మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆ రకంగా విడిపోయి కొట్లాడుకున్నారు అని చెప్పినారు. రెండోది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రోజు మద్రాస్ బీజేపీ కూడా కారణము, బీజేపీ కూడా కారణం శ్రీనివాసన్న, బీజేపీ కారణం, బీజేపీ కారణం. తెలంగాణ తల్లి దగ్గరికి తీసింది, తెలంగాణ తల్లి సాదుకుంది. అట్లా తెలంగాణ తల్లిగా తెలంగాణ తల్లిని ప్రోత్సహించిన మాట్లాడినామే తప్ప మేము ఎక్కడ బిడ్డ అంటే మద్రాస్ తల్లి అవుతుంది, ఆంధ్ర బిడ్డ అవుతుంది. మద్రాస్ నుంచి విడిపోయినారు. సో మమ్మల్ని ఆ రోజు మనం చేరదీసి ఒక్కటైనాం, ఆ తర్వాత మళ్ళీ సెపరేట్ సబ్జెక్ట్ డివేట్ అవుతుందండి. తాడూరు శ్రీనివాస్ గారు సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. వి విల్ ఫోకస్ ఆన్ ఓన్లీ కవిత ఎపిసోడ్. ఐ విల్ కమ్ టు అగైన్ తిరునగరి శేషు గారు. శేషు గారు అంటే కాదు, నాకున్నటువంటి క్వశ్చన్లన్నీ మీతో క్లారిఫికేషన్ చేసుకోవాలని అనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వానికి సరికొత్త నినాదం అంటే 1998 సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉన్నాను. శ్రీశైలం గారు ఒక్క క్షణం చిన్న సబ్మిషన్. తెలంగాణ పేరుతో పార్టీలే లేవని ఇందాక మీరు మరి ఎవరు అన్నట్టు విన్నా? లేదండి, తెలంగాణ కోదండ రామ్ గారు పెట్టిన పార్టీ ఉంది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ సుమిత్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ శేషు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. తెలంగాణ అస్తిత్వానికి